బృహస్పతి గురువు. బృహస్పతి అంటే గురువు, గురువు అంటే బృహస్పతి. అలాగే ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గురువు సకల విద్యలకు అధిపతి. అలాగే సంతానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు. కాబట్టి ఈ రెండు అనుగ్రహాలను మనం పొందాలి అంటే గనక వారం నాడు గురుగ్రహాన్ని పూజించడం మనకు విశేషంగా చెప్పబడుతుంది. ఎలా పూజించాలి అంటే గనక బంగారు వర్ణంతో ఉన్నటువంటి పూలు, అంటే మనకు ఇప్పుడు ఈ కాలంలో చేమంతి బంగారు వర్ణంలో ఉంటుంది. అలాగే సంపెంగ పూలు కూడా బంగారు వర్ణంలో ఉంటాయి. ఈ యొక్క పూలతో గురువును పూజించడం వల్ల మనకు విద్య అలాగే సంతానము అనేటటువంటి విషయంలో ఆటంకాలు మనం తొలగించుకోవచ్చు. అదేవిధంగా గురువారం నాడు ప్రత్యేకంగా గురువుకి అధిదేవతలుగా దక్షిణామూర్తిని అలాగే విఘ్నేశ్వరుణ్ణి కూడా ఒక విధంగా చెప్పవచ్చు. ఈ ఇద్దరు దేవతలను కూడా ఆరాధించడం వల్ల ఆ యొక్క గురు అనుగ్రహాన్ని, బృహస్పతి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు.